చెరువుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది. గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి షేర్లింగంపల్లి మండలంలోని ఉన్నటువంటి ఈ దుర్గం చెరువుల్లో కొన్ని ఆక్రమణలు కొనసాగాయి. కబ్జాలు కొనసాగిస్తూ కూడా కమర్షియల్ సంబంధించినటువంటి కాంప్లెక్స్లతో పాటుగాను పెద్ద ఎత్తున బడాబాబులకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణాలపైన కూడా ఇటు షేర్లింగంపల్లి తహసీల్దారు పలువురికి నోటీసులు జారీ చేశారు. ఒక్కొక్క ఇల్లు చూసినట్టయితే చాలా వరకు పెద్ద భవనాలు, అంతేకాకుండా చాలా వరకు విల్లాలు కూడా ఉన్నాయి. ఇందులో జడ్జీలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అంతేకాకుండా కూడా బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారికి నోటీసులు జారీ చేశారు. అయితే ఎఫ్టిఎల్ బఫర్ జోన్కు సంబంధించినటువంటి ఈ డాక్టర్స్ కాలనీ, నెక్టార్స్ కాలనీలో ఏ ఇల్లు ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను నేను మీకు గ్రౌండ్ రిపోర్ట్లు అందిస్తాను. దుర్గం చెరువు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇందులో ఉన్నటువంటి బడాబాబులకు సంబంధించినటువంటి మొత్తం ఈ బఫర్ జోను, ఎఫ్టిఎల్ జోన్లోనే నిర్మాణాలు చేపట్టారంటూ కూడా ఇటు షేర్లింగంపల్లి తహసీల్దారు మొత్తం ఇలా 200 మందికి పైగా నోటీసులు జారీ అయ్యాయి. సుమారుగా చూసినట్టయితే ఇలా 1000కి పైగా కూడా ఇళ్ల నిర్మాణం కొనసాగింది. వీళ్ళంతా చూసినట్టయితే గతంలో ఏర్పాటైనటువంటి సొసైటీ ప్రకారంగానే తాము ఇళ్లను కొనుక్కున్నామని చెప్పారు. ఇందులో చూసినట్టయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి ఈ అమర్ సొసైటీలోనే 2015లో తాను కోటేశ్వరరావు అనే వ్యక్తి దగ్గర తాను కొనుక్కున్నాను. ఆ కొనుగోలు చేసిన సమయంలో మాత్రం తాను బఫర్ జోన్లో ఆ ఇల్లు ఉందనే విషయం తనకు తెలియదని కూడా చెప్పారు. ఒకవేళ అది బఫర్ జోన్ కానీ ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా తాను నిబంధనల మేరకు నిలబడతాను. అదేవిధంగా ప్రభుత్వం ఒకవేళ దాన్ని కూల్చదలుచుకుంటే ఆ తదుపరి చర్యలు కూడా తీసుకోవచ్చు అని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ను కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగాను ఇప్పుడు ఎఫ్టిఎల్లో ఉన్నటువంటి ఈ 4 సొసైటీలు అంటే నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్తో పాటుగాను ఈ అమర్ సొసైటీలో ఉన్నటువంటి బడాబాబులంతా కూడా మొత్తం చాలా వరకు ఈ భవనాలన్నింటిని కూడా నిర్మించుకోవడం జరిగింది. అయితే వీళ్ళందరికీ చూసినట్టయితే పలువురికి మొత్తం అంటే హద్దురాళ్ళు పాతినటువంటి ఈ రాళ్ళనన్నింటిని కూడా చెరిపేసి మొత్తం కొంత ఆక్రమణలకు పాల్పడి ఈ నిర్మాణాలు చేపట్టుకున్నారంటూ కూడా ఇటు షేర్లింగంపల్లి తహసీల్దారు వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. 100 ఎకరాలకు పైన సంబంధించినటువంటి ల్యాండ్ ఉండేది. ఈ ల్యాండ్ మొత్తం చూసినట్టయితే కూడా చాలా వరకు ఇప్పుడు చూసినట్టయితే 84 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. మిగతా సంబంధించినటువంటి 15-16 ఎకరాలకు పైగా కూడా ల్యాండ్ అంతా కూడా ఎంక్రోచ్మెంట్ అయ్యి మొత్తం ఆక్రమణకు గురై, కబ్జాలకు గురై ఇక్కడ దీని చుట్టూ ఆనుకొని బఫర్ జోను, ఎఫ్టిఎల్ సంబంధించినటువంటి ల్యాండ్లోనే పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లతో పాటుగాను కంపెనీలకు సంబంధించిన నిర్మాణంతో పాటుగాను బడా విల్లాల నిర్మాణం కొనసాగిందనేది మాత్రం ఇప్పటికే షేర్లింగంపల్లి తహసీల్దార్ సంబంధించినటువంటి అధికార బృందం సర్వే చేసి నోటీసులు జారీ చేశారు. సబ్ క్లాస్ 1 ప్రకారంగా కూడా ఇప్పటికే ఈ ఎఫ్టిఎల్కి సంబంధించినటువంటి ల్యాండ్లో ఈ భవనంకు సంబంధించి ఎఫ్ అనే గుర్తును కూడా ఇటు షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి మొత్తం ఈ 4 కాలనీలకు కూడా ఎఫ్టిఎల్లో ఉన్న వాటికి ఎఫ్ సంబంధించినటువంటి మార్కింగుతో పాటుగాను బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లకు కూడా చాలా వరకు మొత్తం వాటికి బీకి సంబంధించినటువంటి మార్కింగ్ కూడా చేయడం జరిగింది. అయితే మొత్తం మనము నెక్టార్స్ కాలనీ చూసినా, డాక్టర్స్ కాలనీ చూసినా, కావూరి హిల్స్ సంబంధించినటువంటి కాలనీ చూసినట్టయితే చాలా వరకు ఈ కాలనీలో ఉన్నటువంటి చాలా పేరు ప్రఖ్యాతులు గంచినటువంటి వ్యక్తులు కూడా ఉండడం జరిగింది. ఇందులో చూసినట్టయితే ఇటు ఎమ్మెల్యే అయినటువంటి బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటుగాను అదేవిధంగా సత్యం రామలింగరాజు కొడుకైనటువంటి ఆయన ఇల్లు కూడా ఈ సొసైటీలోనే ఉండడం చాలా వరకు అది కూడా బఫర్ జోను ఎఫ్టిఎల్లోనే ఉందంటూ కూడా మార్కింగ్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా వరకు ఇందులో పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. చాలా వరకు పేరు ప్రఖ్యాతులు గాంచి చాలా
పేరున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి బడా బాబులకు సంబంధించినటువంటి విల్లాలు, బంగ్లాలు, మొత్తం కమర్షియల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ చెందినటువంటి భవనాలు కూడా ఈ చెరువు చుట్టూ ఆనుకొని ఉన్నాయి. కొన్ని కమర్షియల్ సంబంధించినటువంటి కాంప్లెక్స్ల నిర్మాణం కూడా కొనసాగింది. ఈ చెరువును ఆనుకొని మొత్తం 15 నుంచి 20 ఎకరాలకు పైగా కూడా చాలా వరకు కబ్జాలకు, ఆక్రమణలకు గురైందంటూ కూడా ఇప్పటికే షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు గుర్తించి ఇప్పటికీ 200కు పైగా కూడా నోటీసులు జారీ అయ్యాయి. కానీ ఇందులో ఉన్నటువంటి 1000కి మందికి సంబంధించినటువంటి వారు అంతా కూడా బఫర్ జోను FTLలోనే ఉన్నారనే సమాచారం కూడా అందుతుంది. మరికొన్ని ఇళ్లను మనం బఫర్ జోన్లో ఉన్న వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి మరికొన్ని కాలనీలకు కూడా FTL ల్యాండ్లు కొన్ని ఉన్నటువంటి వాటికి మార్కింగ్ చేసి F అనే గుర్తును పెట్టగా ఈ వాల్టా చట్ట ప్రకారం 23 సబ్ క్లాస్ 1 ప్రకారంగా తహసీల్దారులు నోటీసులు జారీ చేసిన దాంట్లో మరికొన్ని వాటికి బఫర్ జోన్గా గుర్తించడం జరిగింది. బఫర్ జోన్కి సంబంధించి B/Zకి సంబంధించినటువంటి మార్కింగ్ను వీళ్ళు అధికారులు BZ అని పెట్టి ఈ మార్కింగ్ చేశారు. ఈ ప్రాంతం అంతా చూసినట్టయితే ఈ ప్లాట్ నంబర్ 91 సంబంధించినటువంటి ఈ కాలనీలో ఉన్నటువంటి డాక్టర్స్ కాలనీకి సంబంధించి వీటిలో కూడా అంటే డాక్టర్స్ కాలనీ, నెక్టర్స్ కాలనీతో పాటు కావూరు హిల్స్లో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా మార్కింగ్ చేశారు. మొత్తం మీద చూసినట్టయితే ఇలాంటి అంటే హైరీ సంబంధించి పెద్ద పెద్ద బిల్డింగులన్నీ కూడా మొత్తం FTL సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఈ నిర్మాణాలు కొనసాగాయంటూ ఇప్పటికే షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి కలెక్టర్ ఆధ్వర్యంలో పలువురు బృందం ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి బడా బాబులు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, చాలా వరకు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఇందులో బఫర్ జోన్కు సంబంధించి నిర్మాణం కొనసాగింది కాబట్టి వాటికన్నిటి కూడా ఈ BZ బఫర్ జోన్ను మార్కింగ్ చేసి పెట్టడం జరిగింది. వీళ్ళంతా నియమ నిబంధనలు ఉల్లంఘించే ఈ నిర్మాణాలు చేపట్టారనేది మాత్రం అధికార యంత్రాంగం గుర్తించడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే వీళ్ళందరికీ నెల రోజులకు సంబంధించి గడువు ఇచ్చారు. ఆ గడువు లోపల తమకు సంబంధించినటువంటి ఇళ్లను డిమాలిషన్ చేయాలి, లేకుంటే అధికార యంత్రాంగం వచ్చి తాము కూల్చుతామంటూ ఆ నోటీసులో సారాంశం. మొత్తం మీద ఇప్పటికే 200 పైగా కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల రోజుల వ్యవధిలోనే ఈ 4 సంబంధించినటువంటి కాలనీలకు సంబంధించిన నివాసం ఉంటున్న బడా బాబులకు చెందినటువంటి ఇల్లు కావచ్చు, కమర్షియల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు ఉంది. ఆ ఇంటికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. జారీ అయినటువంటి క్రమంలోనే ఆయన కూడా స్పందించడం జరిగింది. మొత్తం మీద తాను 2015లోనే ఈ ఇల్లును కొనుక్కున్నాను, అది FTLలో ఉన్నట్టు తనకు సమాచారం లేదు, ఒకవేళ అధికార యంత్రాంగం తన ఇల్లును కూల్చుతా అంటే తగినటువంటి చర్యలు కూడా చేపట్టచ్చు, తానుకు సిద్ధపడి ఉన్నాను అని ఆయన స్పందించారు. మొత్తం మీద చూసినట్టయితే ఇక సీఎం సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డే తన ఇల్లును అక్రమ నిర్మాణం కానీ FTL కానీ బఫర్ జోన్లో ఉంటే కూల్చేసే అధికారం అధికారులకు ఉందని కూడా ఆయన చెప్పినటువంటి క్రమంలోనే మొత్తం ఈ సొసైటీలో ఉన్నటువంటి మరో 900 ఇండ్లు కూడా నోటీసులకు సంసిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. వారిపైన కూడా తదుపరి సంబంధించినటువంటి యాక్షన్ ప్లానింగ్ ఉందని మనకు సమాచారం అందుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో ధనరాజ్, షేర్లింగంపల్లిలోని దుర్గం చెరువు నుంచి.